చందుర్తి పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చందుర్తి మండల ఎంపీడీఓ రాత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సబ్జెక్టులలో నిపుణులని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గ్రామ సర్పంచ్ పులి సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కష్టపడి చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బత్తుల క్రాంతి, ప్రధాన ఉపాధ్యాయురాలు వేముల సుజాత, ఉపాధ్యాయులు కాపెళ్ల నరేష్, రాచకొండ ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు జ్యోతి, శైలజ, స్వప్న, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లాస్ట్ టైం లేట్ అయింది, వేరే సార్ చేతుల మీద ఇంట్లో వాళ్ళు లేట్ అయినాయి, యూనిఫామ్స్ ఇంకా రాలేదు. ఆ 12 తరగతిలో విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో వారికి ఉదయము బ్రేక్ఫాస్ట్తో మరియు మధ్యాహ్న భోజనం మరియు స్కూల్ యూనిఫామ్స్, తర్వాత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్డ్ టీచర్స్ ఉండడం వల్ల వారు చదువు చక్కగా నేర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలకే పంపించాలి. మరియు కేంద్రంలోని చందుర్తి ప్రాథమిక పాఠశాలలో బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి బుక్స్ పంపిణీ చేయడానికి వచ్చినటువంటి ఎంపీడీఓ మేడం గారికి, స్థానిక సర్పంచ్ గారికి, భాస్కర్ గారు, ప్రాథమిక పాఠశాల టీచర్స్ని ఆధ్వర్యంలో బుక్ల పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు నాణ్యమైన విద్య కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్న సమయంలో మన గవర్నమెంట్ అధ్యాపకులచే ట్రైన్డ్ టీచర్స్తే చదువు అనేది ఎంతో చక్కగా చెప్తున్నారు. కాబట్టి వారి గురించి, పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధతో క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఎటు వెళ్తున్నారని పర్యవేక్షణలో టీచర్స్ నిమగ్నమై భక్తి శ్రద్ధలతో వారికి చదువు చెప్తున్నారు. కాబట్టి ఇట్టి అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్లో మన రేవంత్ రెడ్డి సర్కార్ మనకు పిల్లలకు పుస్తకాలు పంపడం జరిగింది. వారికి అన్ని రకాల సౌకర్యాలు కూడా మనకు ప్రభుత్వం ఇస్తుంది. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ టీచర్లు వారు ప్రభుత్వము నిర్ణయించినప్పుడు వారికి మార్కులను బట్టి వాళ్ళు టీచర్గా వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రైవేట్ స్కూళ్ళల్లో మామూలు వాళ్ళను ఉంచుకొని చదువు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా మన స్కూల్లో జాబర్లు కూడా రావడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇక ముందు కూడా అందరూ ఇట్లనే మన స్కూల్లో జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను.